ఆవు అంటే ఇలా ఉంటుంది, ఒక కుక్క ఇలా ఉంటుంది, ఒక పంది ఇలా ఉంటుంది, మనిషి ఇలా ఉంటాడు, రాక్షసుడు ఇలా ఉంటాడు అని ఒక రూపం ఉండేది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే రాక్షసులు ఉంటారు, కానీ వాళ్ళు బయట ఉపాధితో ఉండరు. వాళ్ళు మనిషి యొక్క మనసులోనే దాగి ఉంటారు, గుణములుగా వ్యక్తమవుతారు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే అప్పుడప్పుడు బుద్ధి పట్టు తప్పిపోతే, గతి తప్పిపోతే మనుష్యుడే రాక్షసుడుగా మారిపోతాడు. ఈ రాక్షసత్వము, రాక్షసుడు అనగా ఎవరు అంటే, ఒకటి హింసించేటటువంటి స్వభావం ఉండడం, వ్యధ పెట్టేటటువంటి లక్షణం ఉండడం. ఈ రెండు ఎవరి యందు ఉంటాయో వాళ్ళనే రాక్షసులు అని పిలుస్తారు. హింసించే స్వభావము అంటే అవతల వారు బాధపడితే తనకి సంతోషంగా ఉంటుంది. వ్యవస్థని గాడిలో పెట్టడానికో లేకపోతే అవతల వారిని దిద్దడానికో ఆయన కోపాన్ని ప్రకటిస్తే అది వేరు విషయం, అది ఉత్తమమైన కోపమే కాదు. కేవలం అవతల వారిని హింసించేటటువంటి లక్షణం అంటే వాళ్ళు విపరీతంగా బాధపడాలి. అది ఏదో ఒక రాయి దెబ్బ తగిలినట్టుగా ఉండదు, మళ్ళీ 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 దానికి భయపడుతూ బ్రతుకుతూ ఉండాలి. ఉదాహరణ చెప్పాలి అంటే విశేషంగా భయపెట్టడం. రామాయణంలో చూడండి, సీతమ్మ ఒక మాట అంటుంది, నేను కోరుకున్నట్లు బ్రతకనివ్వడు. మరణిద్దామంటే మరణించడానికి కావలసినటువంటి వస్తువుని కూడా అందుబాటులో ఉంచడు. అంటే చావనివ్వడు, కోరుకున్నట్టు బ్రతకనివ్వడు. అట్లా బ్రతకను లేక చావను లేక బాధపడిపోతుంటే ఆ బాధ చూసి ఆనందాన్ని పొందుతాడు. ఇంకా నాకు అసలు దానికి అంతకన్నా నాకు వర్ణించడం కూడా ఇష్టం లేదు. అటువంటి పైశాచికత్వం. రెండవది వ్యధ పెట్టడం, అంటే బాధ పెట్టడమే లక్షణంగా ఉంటాడు. ఎప్పుడు మనసు దేని మీద కేంద్రీకృతమై ఉంటుందంటే అవతల వారిని ఎలా బాధ పెట్టచ్చు. ఏమీ మాట్లాడడం, ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. నోరు విప్పాడంటే అది ఎవరినో బాధ పెట్టడానికి. ఏమీ చేయడు, చేశాడంటే బాధ పెట్టడానికి. అవతల వారు బాధపడడమే తన మాటకి ప్రయోజనం, అవతల వారు బాధపడడమే తన చేష్టకి ప్రయోజనం తప్ప అవతల వారు సంతోషించడం అన్న అనుమానం వచ్చినా పనిచేయడు. అంటే అది ఎంత భయంకరమైనటువంటి స్వభావమో. మనం ఆయన కంట పడడం కాదు, ఆయన కంట మనం పడ్డామనుకోండి అక్కడతో అయిపోయింది. ఎందుకు హింసిస్తాడు అంటే కారణం తెలియదు. కారణం తెలియకుండానే నిష్కారణంగా బాధ పెడతాడు. ఆ బాధ పెట్టడం ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి అది చాలా దూరం జరిగిపోతారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం ఎంత భయంకరంగా ఏర్పడతాయి అంటే ఆ సందర్భం ఏర్పడిన కారణం చేత మీరు మాట్లాడడానికి కూడా భయపడిపోతారు. అలా భయపడిపోతే మీరు దూరం జరిగిపోతారా, జరిగిపోరా? అయ్య బాబోయ్ ఏమవుతుందో మాట్లాడితే అన్న భయం ఏర్పడిపోతే అప్పుడు మీరు అసలు ఏం మాట్లాడదాం అనుకున్నారో అది మాట కూడా మాట్లాడలేనటువంటి స్థితి. మనసు బిగుడు పడిపోయింది అంటుంటారు చూసారా లోకంలో. అట్లా ఏమో ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న బెరుకు ఏర్పడిపోతుంది మనసులో. అప్పుడు అసలు మనిషి శాంతి పొందవలసింది, శాంతిని ఇవ్వవలసింది మాట ద్వారానే. అసలు ఆ మాట మాట్లాడడానికే భయం ఏర్పడిపోతే అప్పుడు అభ్యున్నతి అన్న మాట ఎక్కడ ఉంటుంది? శాంతి సంతోషములకు స్థానం ఏది? ఆ స్థానమే పోయిందిగా.